నేను తిరుపతి డిస్ట్రిక్ట్ పుత్తూరు మండలంలో ఎస్జిడి టీచర్గా పనిచేస్తున్నాను. మా వారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో గత 23 సంవత్సరాల నుంచి మన దేశానికి సేవలు చేస్తున్నాడు. ఆయన అక్కడ డ్యూటీ చేసుకుంటూ దేశానికి రక్షణగా ఉంటే మేము ఇక్కడ ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ 2 ఆడపిల్లల్ని చూసుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. మా అత్త చనిపోయారు, మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. అన్ని పరిస్థితుల్ని నేనే చక్కదిద్దుకోవాలి. ఆయన దేశానికి సేవ చేస్తున్నారు. గత అన్ని ట్రాన్స్ఫర్స్లో కూడా మాకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చారు. సైనికుల భార్యలకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చారు. కానీ కేవలం ఈ 2025 ట్రాన్స్ఫర్స్ యాక్ట్లో మాత్రము దాన్ని తీసేశారు. ఎందుకు తీసేశారో కూడా మాకు తెలియటం లేదు. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ సైనికుల భార్యలకు చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ వర్తింప చేయాలి. గౌరవనీయులైన లోకేష్ గారికి నేను ఒకటి అడుగుతున్నాను. మొన్న మురళీ నాయక్ గారు చనిపోయినారు దేశ రక్షణలు. ఆయన కుటుంబాన్ని అంత పరామర్శించారు కదా. ఇప్పుడు మేము కూడా అదే కదా పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని కూడా ఆయన ప్రిఫరెన్షియల్ కేటగిరీ కంపల్సరీగా వర్తింప చేయాల్సిందని ఆయన్ని లోకేష్ గారిని కోరుకుంటున్నాను సార్.